నమస్తే, నేను మీ జర్నలిస్ట్ నవత. మొత్తానికి పాకిస్తాన్ కి సంబంధించి మరొక సెన్సేషనల్ అంశం వెలుగులోకి వచ్చింది. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు భారతదేశానికి వ్యతిరేకంగా కార్యకలాపాలు చేస్తున్న అనేక మంది దరిదాపు 20కి పైగా ఉగ్రవాదులను లేపేస్తున్నారు. ఎందుకు, ఎప్పుడు, ఎలా చనిపోతున్నారో అర్థం కావట్లేదు. కొంతమంది విష ప్రయోగానికి గురవుతే మరికొందరు మందిని పాయింట్ బ్లాక్ లో చంపేస్తున్నారు. ఇక ఈ మధ్య కాలంలో చూసుకుంటే 2001, 2016, 2019, 2018 దాడులకు సంబంధించిన ఉగ్రవాదులంతా కూడా వరుసగా లేచిపోయారు. మొత్తం 20కి పైగా. అసలు ఇవన్నీ చేస్తుంది ఎవరు అనే దానికి సంబంధించి ఎలాంటి అంశాలు అయితే వెలుగులోకి రావట్లేదు. ఇప్పుడు మరొక సెన్సేషనల్ అంశం పాకిస్తాన్ మీడియాలో ఒక పోస్టర్ వచ్చింది. తర్వాత కొద్ది సెకండ్స్ లోనే దాన్ని డిలీట్ చేయడం కూడా జరిగింది. దావూద్ ఇబ్రహీం కి సంబంధించి ఆదివారం రాత్రి 12 గంటల సమయం తర్వాత 68 నుంచి 69 సంవత్సరాల వయసున్న దావూద్ ఇబ్రహీం ని కరాచీలోని ఒక హాస్పిటల్ కి తీసుకెళ్లారని, ఆయన పరిస్థితి విషమంగా ఉందని, లేదా విషమం కాదు ఇప్పటికి ఒకవేళ ఆయన చనిపోయినా కూడా ఆశ్చర్యపోయిన అవసరం లేదు అంటూ వార్తలు అయితే వస్తున్నాయి. ఎప్పుడైతే దావూద్ ఇబ్రహీం కరాచీలో హాస్పిటల్కి వెళ్ళాడు అనే వార్త వస్తుందో ఆ నేపథ్యంలో అప్పటి నుంచి పాకిస్తాన్లో ఇంటర్నెట్ కూడా స్లో అయిందట. ఇంటర్నెట్ స్లో చేసేసి ఇంటర్నెట్ ద్వారా ఈ వార్తను బయటికి రాకుండా ఉంచడం కోసం అనేక ప్రయత్నాలు చేస్తున్నారట. దావూద్ ఇబ్రహీం లాంటి ఒక వ్యక్తికి అసలు బ్రతికే అర్హతే లేదు. 1993 మార్చి 23 మొదటి వరుస పేలుళ్ళు మనందరికీ బాగా గుర్తుంది. ఈ సంఘటనకు కర్త కర్మ క్రియ మొత్తం కూడా దావూద్ ఇబ్రహీం. దుబాయ్లో ఉండి ముంబైలో ఈ కార్యకలాపాలను ఎలా నిర్వహించాడు, అసలు దావూద్ ఇబ్రహీం అనే పేరు చెప్తే చాలు భారతీయులకు ఎస్పెషల్లీ ఈయన పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈయన గురించి నాకు విన్నప్పుడు ఒక సామెత గుర్తొచ్చింది. 100 గొడ్లను తిన్న రాబందు ఒక్క గాలివాడకు పోయిందన్నారు చూసిరా. అట్లా ఎంతో మందిని పొట్టలు పెట్టుకొని వాళ్ళ గోసగుచ్చుకున్న దావూద్ ఇబ్రహీం విష ప్రయోగానికి గురయ్యి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు. అయితే దావూద్ ఇబ్రహీంకి సంబంధించి పాకిస్తాన్ ఈ విషయాన్ని బయటికి చెప్తుందా చెప్పదా అంటే, పర్వేజ్ మీర్ ఉగ్రవాది చావుకు సంబంధించి కూడా పాకిస్తాన్ నుంచి ఎలాంటి ధృవీకరణ లేదు. అలాగే హబీబుల్లా ఖాన్ ఈయన ఉగ్రవాదులకు రిక్రూట్ చేస్తూ ఉంటాడు. ఈయన కూడా ఈ మధ్యకాలంలో ఎవరో లేపేశారు. ఈయన చావుకు సంబంధించి కూడా ఇప్పటి వరకు కూడా పాకిస్తాన్ నుంచి ఎలా క్లారిటీ లేదు. ఎందుకు అంటే ఆ క్లారిటీ ఇచ్చిన నేపథ్యంలో ఖచ్చితంగా కూడా ఆ క్లారిటీ ఇచ్చారనుకోండి, అవును పాకిస్తాన్లో ఉగ్రవాదుల్ని పెంచి పోషిస్తున్నారు అంటూ ఏవైతే మిగిలిన దేశాల ఆరోపణలు చేస్తున్నాయో ఆరోపణలు వాస్తవాలు అవుతాయి అనే నేపథ్యంలో ఇలాంటి వాటికి సంబంధించి ఎప్పుడు పాకిస్తాన్ నోరు మెదపలేదు. ఇప్పుడు కూడా మెదుపుతుందనే పెద్ద ఎదురు చూడాల్సిన అవసరం కూడా లేదు. కాకుంటే గతంలో 2017లో ఏప్రిల్లో కూడా ఒక ఫేక్ వార్త అయితే వచ్చింది. ఇలానే దావూద్ ఇబ్రహీంకి సంబంధించి ఆరోగ్యం బాగాలేదని, హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడని, చనిపోయాడని. కాకపోతే అది ఫేక్ వార్త అంటూ మళ్ళీ వెంటనే తెలిసిపోయింది. అయితే ఈసారి అది ఫేక్ వార్త కాకపోవచ్చు, నిజమైన వార్త అయి ఉండొచ్చు అంటూ వార్తలు వస్తున్నాయి. ఎందుకు అనంటే, ఇక ఇందాకే మనం మాట్లాడుకున్నాం కదా, 20 మందికి సంబంధించి ఉగ్రవాదులు వరుసగా లేచిపోతున్నారు. ఎవరైతే భారత్కి వ్యతిరేకంగా భారత్కి అన్యాయం చేస్తూ భారత్లో ఉగ్రచర్యలకు పాల్పడి అనేక మంది ప్రాణాలు పోవడానికి కారణమయ్యారో అలాంటి ఉగ్రవాదులు వరుసగా పట్ట లేచిపోతారు. కాబట్టి ఈసారి ఈ వార్తలో అవాస్తవం లేకపోలేదు అంటున్నారు. ఇక దావూద్ ఇబ్రహీం డి కంపెనీ గురించి మనందరికీ తెలిసిందే. ఆయన ఎలాంటి చర్యలు చేశాడో, స్మగ్లింగ్, అలాగే డ్రగ్స్ దందా, ఈయన చెయ్యని నేరము అంటూ లేనే లేదు. చాలా నేరాల్లో ఐఎస్ఐతో సంబంధాలున్న గొప్ప మహానుభావుడు దావూద్ ఇబ్రహీం. ఆయన గురించి చెప్పుకోవసరం లేదు. ఈయన గురించి 30 సంవత్సరాలకు పైగా ఇటు ఇండియన్ పోలీసులు అయితే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు పట్టుకోవడానికి. కళ్ళు కప్పి ఈయన తప్పించుకొని తిరుగుతూనే ఉన్నాడు. ఎందుకు అనంటే దానికి కూడా కారణాలు ఉన్నాయి. పాకిస్తాన్ దరిదాపు 21 పేర్లతోటి ఈయనకు అక్కడ పాస్పోర్ట్లు ఉన్నాయట. కొన్ని పేర్లు అబ్దుల్, షేకు, ఇస్మాయిల్, అనీస్ ఇబ్రహీం, మహమ్మద్ భాయ్, బడా భాయ్, హసీన్ షేక్ భాయ్, ఇలా 21 పాస్పోర్ట్లకు పైగా ఈయన దగ్గర ఉన్నాయట. ఇట్లా ఉగ్రవాద చర్యలకు పాల్పడే వాళ్ళందరినీ పెంచి పోషిస్తూ పక్కన పెట్టుకొని దావూద్ ఇబ్రహీం మీ దేశంలో ఉన్నాడు కదా అంటే, దావూద్ ఇబ్రహీం ఆ పేరుతో మా దేశంలో ఎవరు లేరు కదా, ఇగో గీన దావూద్ ఇబ్రహీం అంటే చూడంటే, గీన పేరు దావూద్ ఇబ్రహీం కాదు, అబ్దుల్ షేక్, కావాలంటే చూడండి పాస్పోర్ట్ అని చూపించి తప్పించడానికి ఐఎస్ఐ ద్వారా ఈయన దాదాపు 21 పాస్పోర్ట్లకు దానికి సంబంధించిన పూర్తి ఎవిడెన్సెస్ ఎవ్వరు కూడా కాదు అని చెప్పడానికి వీలు లేనంత ఎవిడెన్సెస్ సంపాదించి పెట్టుకున్నాడు అంటేనే మనం అర్థం చేసుకోవచ్చు ఈయన ఎంత అపర మేధావో అని. ఈయన పాకిస్తాన్లో ఉండి కూడా ఇక్కడ అనేక విషయాలు, ముంబైలో అనేక సంఘటనలకు, దుబాయ్లో అలా ఉండి కూడా శాసించే స్థాయి ఉండేది. అయితే
ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే దావూద్ ఇబ్రహీంని ఇంతకాలం కాపాడుకుంటూ వస్తున్న పాకిస్తాన్, అలాగే దావూద్ ఇబ్రహీం ఇళ్ళ ఏవైతే ఉన్నాయో నూర్బాగ్ అని, అలాగే క్లిప్లింగ్ అని, కరాచీలో ఉన్న ఇళ్లకు ఫుల్ సెక్యూరిటీ ఉంటుందట. ఇంత సెక్యూరిటీని తప్పించుకొని వెళ్ళి దావూద్ ఇబ్రహీం మీద విష ప్రయోగం చేసింది ఎవరు? దావూద్తో పని అయిపోయింది, ఇక గినతో ఏం ఉపయోగం అనుకొని పాకిస్తానే ఏమైనా చేసిందా, లేకపోతే 20 మందిని లేపేస్తున్న వాళ్ళే చేశారా అనే కొన్ని డౌట్లు కూడా ఉన్నాయి. ఎందుకు ఆ డౌట్లకు సంబంధించి అనేది కూడా నేను చాలా క్లియర్గా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఎందుకు అనంటే దావూద్ ఇబ్రహీం బియంకుడు ఎవరైతే ఉన్నారో ఫేమస్ క్రికెటర్, ఆయనను హౌస్ అరెస్ట్ చేశారు. ఆయన ఫ్యామిలీ మొత్తాన్ని కూడా జావిద్ మియాదాని, ఈయన బియంకుడు, ఈయన కుటుంబాన్ని హౌస్ అరెస్ట్ చేశారు. ఎందుకు చేశారు? దావూద్ ఇబ్రహీం బియంకుడిని హౌస్ అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? సడన్ గా పాకిస్తాన్లో ఒక గ్రామంలోనో ఒక ప్లేస్లోనే కాదు, పాకిస్తాన్ ఇంటర్నెట్ ఎందుకు డౌన్ అయిపోయింది? ఇప్పటికే పాకిస్తాన్ పరిస్థితి అగమ్య గోచరంగా అయిపోయింది. ఆర్థికంగా, మానసికంగా అన్ని విధాలా కూడా హ్యాంగ్ పట్ అయిపోయింది. ఒక విధంగా చెప్పాలంటే ఆసిఫ్ మున్నర్, పాకిస్తాన్కి సంబంధించిన మిలిటరీ అధిపతి ఎవరైతే ఉన్నారో అన్అఫీషియల్గా పాకిస్తాన్ని శాసిస్తున్నాడు. ఇలాంటి టైంలో దావూద్ ఇబ్రహీంతో మాకు పని ఏంటి అనుకునే దావూద్ ఇబ్రహీంకి విష ప్రయోగం జరిగి హ్యాంగ్ పట్ అన్నాడా? లేదా 20 మంది ఎవరైతే భారతదేశానికి వ్యతిరేకంగా భారతదేశంలో ఉగ్ర చర్యలను చేస్తూ వస్తున్న వ్యక్తులను లేపేస్తూ ఉన్నారో వాళ్ళకి సంబంధించిన వాళ్ళే ఈయనను కూడా లేపేశారా? అసలు దావూద్ ఇబ్రహీము ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడా? ఇప్పటికే ఏమంటాడు, నరకానికి బయలుదేరి వెళ్ళిపోయారా? ఇలాంటి వాళ్ళు ఖచ్చితంగా స్వర్గానికి వెళ్ళరు. స్వర్గానికి వెళ్తే కూడా ఏమంటారు, దాన్ని కూడా ఖరాబ్ చేస్తారు. అసలు ఇలాంటి వాళ్ళు దానికి చుట్టుపక్కల కూడా ఎలా ఉండదు కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళు నరకానికే పోయి ఉంటారు. మళ్ళీ నరకంలో కూడా చిన్న పనిష్మెంట్లు ఉండవు. ఇలాంటి వాళ్ళకి ఎన్ని పనిష్మెంట్లు ఇచ్చినా తక్కువే. అలాంటి ఒక నీచమైన ఉగ్రవాదుల్లో చెప్పుకోవాల్సి వస్తే, ఒక నికృష్టమైన ఉగ్రవాదిగా చెప్పుకోవాల్సి వస్తే దావూద్ ఇబ్రహీం పేరు ముందు వరుసలో ఉంటుంది. మరి దావూద్ ఇబ్రహీంకి సంబంధించి ఇప్పటికీ అక్కడ ఉన్న చాలామంది ఏమంటారు యూట్యూబర్స్, ఉదాహరణకు అర్జూ కజ్మీ, ఈమె కూడా అక్కడ ఇంటర్నెట్ స్లో అయిందని, అలాగే దావూద్ ఇబ్రహీంని హాస్పిటల్కి తరలించారని ఇక్కడ అట్లా చాలా వార్తలు అయితే బయటకు వచ్చాయి. ఇక పాకిస్తాన్కి సంబంధించిన ప్రధాని ఒక ట్వీట్ చేశారని, కొన్ని నిమిషాల్లోనే ఆ ట్వీట్ డిలీట్ చేశారు అంటూ కూడా సోషల్ మీడియాలో అయితే వార్త హల్చల్ చేస్తోంది. మరి దావూద్ ఇబ్రహీం పోయే ఉంటాడు, కానీ దాన్ని అఫీషియల్గా ఒప్పుకుంటే పాకిస్తాన్, అమెరికా కానీ మిగిలిన దేశాలు కానీ ఇంతకాలం దావూద్ ఇబ్రహీంని పెంచి పోషించారా అంటారు అనే ఒక కారణంతో చెప్పకుండా ఉన్నా ఈ పాటికే దావూద్ ఇబ్రహీం కథ సమాప్తం అయిపోయింది అంటూ సోషల్ మీడియాలో వార్తలు నడుస్తున్నాయి. ఏదేమైనా కానీ ఇవాళ కాకుండా రేపైనా సరే వాస్తవాలు బయటికి వస్తాయి. దేన్ని దాచిపెట్టలేము. కానీ దావూద్ ఇబ్రహీం లాంటి వ్యక్తి చనిపోయినప్పుడు దాన్ని దాచిపెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రపంచంలో ఇలాంటి వ్యక్తి చనిపోతే పండుగ చేసుకోవడానికి చాలా మంది ఉంటారు. ఇంకొక ఆనందించదగ్గ విషయం ఏంటంటే చనిపోతున్న వాళ్ళంతా కూడా వరుసగా భారతదేశానికి వ్యతిరేకంగా ఉగ్ర చర్యలకు పాల్పడుతూ భారతదేశంలో విధ్వంసాలను సృష్టించిన వాళ్ళు. ఇంకెవడైనా భారతదేశం మీద విధ్వంసం సృష్టించాలి అంటే ఇవాళ కాకపోయినా రేపు మా పని కేల్కతం, దుకాన్ బంద్. మేము తినే తిండిలో విషయం వస్తుందో తెలియదు, మేము వెళ్తే పాయింట్ బ్లాక్లో చచ్చిపోతామో తెలియదు, మాకు యాక్సిడెంట్ అవుతుందో తెలియదు, అసలు మా చావుకు కారణం ఎవరు, మమ్మల్ని ఎవరు చంపిర్రు, అసలు మేము చచ్చినాక ఏమైపోయినామనే విషయాలు కూడా బయటికి రాకుండా అయిపోయిందని భయపడే విధంగా మాత్రం చేస్తారు. చేసేటోళ్లకు హ్యాట్స్ ఆఫ్. ఇలాంటి వాళ్ళు పోయినందుకు పెద్ద బాధపడాల్సిన అవసరం లేదు. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం జర్నలిస్ట్ అవుతా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చిందా లైక్ చేయండి, షేర్ చేయండి.